హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం ర్యాపిడ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాపిడ్ బ్యాచ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ప్రతిరోజు 300 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అందుకు నేను రోజుకు 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మనకి రోజుకు 300 క్వశ్చన్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు మనం చేయడం వల్ల 20 డేస్ ఇంకా టైం ఉంది. ఆ 20 డేస్ ఇంటూ 300 అయితే 6000 క్వశ్చన్స్ అవుతాయి. సో 6000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు జిఎస్లో ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇది పార్ట్ 3 అండి. ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే చూడండి. ఇది పార్ట్ 3. మీకు థంబ్నెయిల్లో పార్ట్ 3 పార్ట్ 1 అని కూడా రాస్తున్నాను. పార్ట్ 3 వీడియో ఇది చూడండి. ఇక మనకి యూనియన్ అండ్ టెరిటరీ చూసినట్లయితే ఫస్ట్ వన్ చూడండి. హూ ఈజ్ ద ఆథరైజ్డ్ టు ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా. మనకి హూ ఈజ్ ద ఆథరైజ్డ్, మనకి స్టేట్ యొక్క బౌండరీస్ మార్చాలన్నా, పెంచాలన్నా, తగ్గించాలన్నా ఎవరి చేతిలో ఉంటుంది అంటే ఆప్షన్ 1 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, స్టేట్ లెజిస్లేచర్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమా, పార్లమెంట్. ఇక్కడ చూడండి, ఈ స్టేట్ బౌండరీస్ని పెంచాలన్నా తగ్గించాలన్నా ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 3 గురించి ఆర్టికల్ 3 చెప్తుంది. అయితే ఎవరు పర్మిషన్ ఉండాలంటే పార్లమెంట్. మనకి ఒక ప్రెసిడెంట్, ఒక చీఫ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయం వల్ల స్టేట్ బౌండరీస్ని మార్చడం ఓన్లీ పార్లమెంట్లో. పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటుంది. సో ఈ ముగ్గురు కూడా వీళ్ళందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని వీళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి ఒక స్టేట్ యొక్క బౌండరీస్ మార్చాలన్నా, తగ్గించాలన్నా, ఏం మార్పు చేయాలన్నా ఎవరు పర్మిషన్ ఉండాలి అంటే హూ ఈజ్ ద ఆథరైజ్డ్ అంటే మనకి పార్లమెంట్ అండి, పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 134. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్ ద డీటెయిల్స్ ఫర్ న్యూ స్టేట్ ఫార్మేషన్, ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్. మనకి ఒక స్టేట్ ఫామ్ అవ్వాలన్నా, వాటి యొక్క బౌండరీస్ తగ్గించాలన్నా, పెంచాలన్నా ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 3 అనేది చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే ఒక స్టేట్ యొక్క బౌండరీస్ని మార్చాలన్నా, తగ్గించాలన్నా, పెంచాలన్నా, మార్పు చేయాలన్నా ఎవరు పర్మిషన్, ఎక్కడ డిస్కషన్ జరగాలంటే పార్లమెంట్లో డిస్కషన్ జరగాలి. పార్లమెంట్ యాక్సెప్ట్ చేస్తేనే మనకి ఏమవుతుందంటే యాక్సెప్టెన్స్ వస్తుంది అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 3 అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఈజ్ ద 29th స్టేట్ ఆఫ్ క్రియేటెడ్ 2014. మనకి 2014లో 29వ స్టేట్గా ఏది ఆవిర్భవించిందంటే తెలంగాణ, సిక్కిము, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే తెలంగాణ. చూడండి, మనకి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈ రెండు మనకి ఏ రోజున విడిపోయాయి అంటే 2 జూన్ 2014. సో ఇప్పుడు తెలంగాణ ఎక్కడి నుండి విడిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయింది. తెలంగాణ ఎప్పుడు విడిపోయిందంటే 2 జూన్. అందువల్లే మనకి 2 జూన్న తెలంగాణ ఫార్మేషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణతో ప్రజెంట్ అప్పుడు ఎన్ని ఉన్నాయంటే 29 స్టేట్స్ ఉన్నాయి. అయితే మీకు ఒక క్వశ్చన్ ఇప్పుడు అడుగుతాను ఏంటంటే ప్రజెంట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ మనకి ఆర్టికల్ 370 ద్వారా చూసినట్లయితే ఆర్టికల్ 370 ద్వారా మనకి ఏమైందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని మనకి ఏంటంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్న స్పెషల్ ప్రావిజన్స్ని మనం ఏం చేసాము అంటే ఆర్టికల్ 370 ద్వారా మనం కట్ చేసాం. ఇక్కడ చూడండి, నౌ దేర్ ఆర్ 28 స్టేట్స్ ఇన్ ఇండియా. జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ బిన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టేట్ లిస్ట్. అది స్టేట్ లిస్ట్లోకి పోయి అది ఏమైందంటే యూనియన్ టెరిటరీకి వచ్చింది. ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ మనం ఆర్టికల్ 370ని ఎప్పుడు మనం రివోక్ చేస్తామనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ ప్రావిజన్ ఉంటుంది కదా. 2019 అక్టోబర్ 31న మనకి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక స్టేట్ అనేది ఎలా మారింది అంటే యూనియన్ టెరిటరీగా మారడం జరిగింది. సో ప్రజెంట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే 28 స్టేట్స్ ఉన్నాయి. అదేవిధంగా 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో అక్టోబర్ 31 యొక్క స్పెషల్ ఏంటో చెప్పండి. అక్టోబర్ 31 ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా అక్టోబర్ 31 ఎవరి జయంతి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ 136 క్వశ్చన్ చూడండి. తెలంగాణ ఈజ్ ద డాష్ స్టేట్ ఆఫ్ ఇండియా. 29th స్టేట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోయి 29th స్టేట్గా ఫామ్ అయింది. ఎప్పుడు అంటే 2nd June 2014. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ బిన్ ఫార్మ్డ్ రీసెంట్లీ? కొత్తగా ఏది ఫామ్ అయిందంటే తెలంగాణ, బి. తర్వాత వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ ఆఫ్టర్ ద క్రియేషన్ ఆఫ్ తెలంగాణ? ఏంటంటే 29 అండి, 29. తెలంగాణ 29th స్టేట్గా ఫామ్ అయింది. తెలంగాణ వాజ్ ఫార్మ్డ్ జాగ్రఫికల్లీ అండ్ పొలిటికల్లీ 2nd June 2014. ఎన్నో స్టేట్గా అంటే 29th స్టేట్గా. మన పక్కనే ఉంది, మన నుండి విడిపోయింది కాబట్టి ఇది మా పక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ విచ్ ఆఫ్ ది అయితే ప్రజెంట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరు, గవర్నర్ ఎవరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరైతే కామెంట్ అదే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మీరు కామెంట్ చేయడం వల్ల మీకు ఆన్సర్ ఎక్కువ కాలం గుర్తుంటుందండి. సో అందువల్ల మిమ్మల్ని కామెంట్ చేయండి అంటే మీరు దానికోసం ఒకసారి రీకాల్ చేసుకుంటారని ఈ అడగడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి చూడండి, ఇండియా దట్ ఈస్ ద భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్ అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 1 తెలియజేస్తుంది. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే ఒక స్టేట్ ఫామ్ అవుతే వాటి యొక్క బౌండరీస్ కానీ ఆల్టరేషన్ చేయడానికి ఆర్టికల్ 3 ఉపయోగిస్తారు. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే పార్లమెంట్ మే బి లా అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ న్యూ స్టేట్స్ సచ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎస్ థింక్ ఆఫ్. పార్లమెంట్ దీని మీద ఆలోచిస్తుంది, ఒక స్టేట్ ఫామ్ అవ్వాలి అన్న రీక్రియేట్ అవ్వాలని ఏదన్నా ఆర్టికల్ 2 అనేది చెప్తుంది. క్లియరా? నెక్స్ట్, ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర గుజరాత్ వారు క్రియేటెడ్ ఇన్. మనకి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర గుజరాత్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1960 మే 1వ తేదీన ఫామ్ అయిందండి. 1960 మే 1వ తేదీన. ఆప్షన్ ఏ ఇస్ రైట్. అయితే మే 1వ తేదీన చూసినట్లయితే ఏ డేగా సెలబ్రేట్ చేస్తారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, తర్వాత జార్ఖండ్, ఈ 3 కూడా ఒకే సంవత్సరంలో ఫామ్ అయ్యాయండి. అవి ఏంటంటే 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ మనకి 2000 సంవత్సరంలో ఫామ్ అయ్యాయి. డేట్ అంటే మనకి నవంబర్ 1, నవంబర్ 9, నవంబర్ 15 అంటే రెస్పెక్టివ్లీ. అంటే నవంబర్ 1వ తేదీన ఛత్తీస్గఢ్, నవంబర్ 9 ఉత్తరాఖండ్, అదేవిధంగా నవంబర్ 15 నాకు చూసినట్లయితే జార్ఖండ్. ఇలా మనకి 3 ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఏ సంవత్సరంలో ఫామ్ అయ్యాయి అంటే 2000 సంవత్సరంలో ఫామ్ అయ్యాయండి. నెక్స్ట్, ఆర్టికల్ 35A ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అంటే ఆర్టికల్ 35A ప్రకారంగా చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఉండేవండి. ఇప్పుడైతే అవి ఏవీ లేవు, మొత్తం క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్, ఒడిస్సా జాయిన్డ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా యాజ్ ఎన్ ఇండిపెండెంట్ స్టేట్. ఒడిస్సా అనేది ఎప్పుడు జాయిన్ అయిందంటే ఒడిస్సా జాయిన్డ్ ద యూనియన్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు జాయిన్ అయిందంటే 1950లో జాయిన్ అవ్వడం జరిగింది. ద స్టేట్ ఆఫ్ ఒడిషా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడంటే 1st April 1936లో ఫామ్ అయిందండి. సో అప్పుడు మనకి ఇండిపెండెన్స్ రాలేదు, అందువల్ల క్వశ్చన్ అలా ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ఇండియా 1949? చూడండి, అప్పుడు ఏంటంటే మనకి త్రిపుర అండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ త్రిపుర బికమ్ ద పార్ట్ ఆఫ్ ది ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1949. 1949 and 1st July 1968 it was made an union territory. Later 21st January 1978 it was given full state. ఇక్కడ మనకి త్రిపుర చూసినట్లయితే ఫస్ట్ మనకి స్టేట్ అండి, తర్వాత మళ్ళీ ఏం చేశారు, యూటీ చేశారు, మళ్ళీ ఏం చేశారు, స్టేట్ చేశారు. సో ఇక్కడ మనకి త్రిపుర ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ January 21st 1972. ఇప్పుడు ఏ స్టేట్ ఫామ్ అయిందంటే తెలంగాణ ఎలిమినేట్ చేయొచ్చు, ఒడిస్సా ఎలిమినేట్ చేయొచ్చు, మేఘాలయ, గోవా. మనకి చూసినట్లయితే ఆప్షన్ సి అండి, ఆప్షన్ సి ఇస్ మేఘాలయ. 1961లో చూసినట్లయితే మనము గోవాని మనం ఆపరేషన్ విజయ్ పేరుతో మనకి గోవాని మన ఇండియాలో కలుపుకోవడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గోవాని 1961 వరకు ఎవరు పరిపాలించారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, గోవా ఎప్పుడు ఫామ్ అయిందంటే 30 May 1987లో ఫామ్ అయింది. నెక్స్ట్, వెన్ డిడ్ సిక్కిం బికమ్ ది స్టేట్ ఆఫ్ ఇండియా? ఇప్పుడు సిక్కిం అనేది ఎప్పుడు స్టేట్గా ఫామ్ అయిందంటే 1975లో ఫామ్ అయింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ గోవా వాజ్ గివెన్ ద ఆప్షన్
మెర్జ్ విత్ మహారాష్ట్రతో మనకి గోవాని ఎప్పుడు మెర్జ్ చేశారు అంటే 1967లో మెర్జ్ చేయడం జరిగింది. ఇది మనకి ఓవరాల్గా యూటీ సంబంధించి. ఇది మనకి పార్ట్ చూసినట్లయితే యూ క్యాన్ ఫ్లై అన్నాం కదా, పార్ట్ 1లో ఉంటుందండి. పార్ట్ 1లో ఉంటుంది. అదేవిధంగా షెడ్యూల్ 1 కూడా ఇదే. పార్ట్ 1 షెడ్యూల్ 1 ఏం చెప్తుందంటే భారత భూభాగాల కోసమే చెప్పడం జరుగుతుంది. ఇక పార్ట్ 2 చూసినట్లయితే సిటిజన్షిప్ అండి. సిటిజన్షిప్ పౌరసత్వము అని చెప్తారు. ఈ పౌరసత్వం గురించి చూస్తే మనకి ఇక్కడ నుండి ఎక్కువ బిట్లు అనేవి రావడం జరుగుతుంది. యాజ్ పర్ ద ఆర్టికల్ 7 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎనీ పర్సన్ హూ హ్యాస్ ఆఫ్టర్ డాష్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టెరిటరీ ఆఫ్ ఇండియా టు ద టెరిటరీ ఆఫ్ నౌ ఇన్క్లూడ్ పాకిస్తాన్ షల్ నాట్ బి డిమాండ్ టు సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒకసారి చూడండి, మనకి ఆర్టికల్ 7 కోసం ఇక్కడ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలండి. మనకి ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే పాకిస్తాన్కి వలస వెళ్ళిన తర్వాత తదనంతగా అంటే పాకిస్తాన్కి వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశం వచ్చిన వారికి కూడా పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. అది ఆర్టికల్ 7 అండి. ఇక్కడ ఏంటంటే 1 మార్చ్ 1947 అండి. యాజ్ పర్ ద ఆర్టికల్ 7 ఏంటంటే డేట్ అనేది 1 మార్చ్ 1947. చూడండి, యాజ్ పర్ ద ఆర్టికల్ 7 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎనీ పర్సన్ హూ హ్యాస్ ఆఫ్టర్ ద 1 మార్చ్ 1947 మైగ్రేటెడ్ ఫ్రమ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా టు టెరిటరీ నౌ ఇన్క్లూడింగ్ ఇన్ పాకిస్తాన్ షల్ నాట్ బి డీమ్డ్ టు బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అతను సిటిజన్ ఆఫ్ ఇండియా కాదని చెప్పడం జరుగుతుంది. అదే ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే చూడండి, ఆర్టికల్ 7 ఏంటంటే పాకిస్తాన్కి వెళ్ళిపోవడం, పాకిస్తాన్కి వలస వెళ్ళిన తర్వాత భారతదేశానికి రావడం అండి. ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే పాకిస్తాన్ నుండి ఇండియాకి వచ్చిన వారు పౌరసత్వం గురించి చెప్తుందండి. ఆర్టికల్ 7(6). ఇక్కడ మనకి ఏమిటంటే క్వశ్చన్ ఏంటంటే యాజ్ పర్ ఆర్టికల్ 6(b)(1) కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ రైట్ టు సిటిజన్ ఇండియా సీజ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ బిఫోర్ ద డేట్ అడుగుతున్నారు. అంటే డేట్ చూసినట్లయితే మనకి 19th July 1948. యాజ్ పర్ ఆర్టికల్ 6(b) ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద రైట్ టు సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్ ఈసీ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ నుండి 19th July 1948 ముందు వస్తే వాళ్ళందరూ కూడా ఇండియన్ పౌరసత్వం అనేది కలిగి చేయడం జరుగుతుందండి. సో కాబట్టి 19th July 1948 అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ కెన్ అక్వైర్ ఇండియన్ సిటిజన్షిప్ బై నేచురలైజ్డ్ ఏజ్ ఇఫ్ ద పర్సన్ ఇస్ ఆర్డినరీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాష్ ఇయర్స్. ఒక పర్సన్ ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అంటే రెసిడెంట్గా ఎన్ని సంవత్సరాలు ఉండాలి అని అడుగుతున్నారు. సో ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు అండి. సిటిజన్ ఆఫ్ ఇండియా మనకి నేచురలైజ్డ్గా మనకి సిటిజన్షిప్ రావాలి అంటే 12 సంవత్సరాలు భారతదేశంలో నివసించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి భారతదేశం పౌరసత్వం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 152 చూడండి, ఆర్టికల్ 5 to 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్. ఆర్టికల్ 5 to 11 ఏం చెప్తుందంటే మనకి సిటిజన్షిప్ గురించి చెప్పడం జరుగుతుందండి. పార్ట్ 2లోకి వస్తుంది అది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, పార్ట్ 1 to 4 ఇది ఏం చెప్తుందంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ కోసం చెప్తుందండి. పార్ట్ 2 సిటిజన్షిప్ కోసం చెప్తుంది 5 to 11. పార్ట్ 3 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్ కోసం చెప్తుంది, ఆర్టికల్ 12 to 35. అదే పార్ట్ 4 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ అదే డిపిఎస్పి గురించి చెప్తుందండి 36 to 51. పార్ట్ 4A ఏం చెప్తుందంటే 51Aలో మనకి ఫండమెంటల్ డ్యూటీస్. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కోడ్ ఏంటంటే యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ. యూ అంటే యూనియన్ టెరిటరీ, సి అంటే సిటిజన్షిప్, ఎఫ్ అంటే ఫండమెంటల్ రైట్స్, డి అంటే డిపిఎస్పీస్. ఫ్రమ్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఈ విధంగా మీరు ఈ పార్ట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ట్రిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో పాలిటీకి సంబంధించిన వీడియోస్లో ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిన్స్ ద కమెన్స్మెంట్ ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ గురించి అడుగుతున్నాడు. మొదటి భారత పౌరసత్వ చట్టం చూసినట్టయితే ఏ ఇయర్లో తీసుకురావడం జరిగింది అంటే 1955లో మొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1955 సంవత్సరంలోనే పౌరసత్వ చట్టాన్ని రూపొందించారండి. ఈ చట్టాన్ని మళ్ళీ 1986, 1992, తర్వాత 2003, 2005 మొత్తం 4 సార్లు సవరించడం జరిగిందండి. భారత
భారత్ పౌరసత్వం యాక్ట్ ఏంటంటే మొట్టమొదటి యాక్ట్ 1955. ఇప్పుడు వరకే చాలాసార్లు అమెండ్ చేయడం జరిగింది. అది 1986, 1992, 2003, 2005లో మనకి అమెండ్ చేయడం జరిగింది. అమెండ్ చేయడం అంటే ఏంటంటే సవరించడం అండి. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెన్షన్ పార్ట్ టూలో ఏముంటాయండి? సిటిజన్షిప్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ కండిషన్ ఆఫ్ ది అప్టైనింగ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా? ఏది కండిషన్ కాదంటే చూడండి, భర్త, డైనిస్టియా, నోటరైజేషన్, ప్రాపర్టీ ఎక్వైజేషన్. ఆస్తి గురించి మనకి సిటిజన్షిప్కి ఏం సంబంధం లేదండి. కాబట్టి ఆప్షన్ సి ఇక్కడ నాట్ ఏ కండిషన్ అడుగుతున్నాడు. అది కండిషనే కాదు. బై బర్త్, పుట్టిన పరంగా, వంశపారంపర్యంగా అంటే నా వంశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫాదరు, మా మదరు ఒక సంబంధం ఇదే ఇక్కడ పుట్టారనుకోండి కంటిన్యూస్గా అవుతుంది. అంతే మనకి ఒక దేశంలో 12 సంవత్సరాలు నివసించాలనుకోండి, ఆ విధంగా కూడా నాకు పౌరసత్వం రావడం జరుగుతుంది. ఈ విధంగా నాకు ఇక్కడ ప్రాపర్టీ ఎక్వైజేషన్ అనేది కాదండి. సో ఇక్కడ నాట్ అడుగుతున్నాడు కాబట్టి అది. నెక్స్ట్ 150 చూడండి ఎన్ని విధాలుగా మనకు వస్తుందంటే చూడండి, సిటిజన్షిప్ యాక్ట్ 1955 మనకి ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ వస్తుందంటే ఫస్ట్ ఇట్ కెన్ బి ద బేసిస్ ఆఫ్ ద బర్త్, అంటే నువ్వు పుట్టిన పరంగా రావచ్చు. తర్వాత హెరిడిటరీ అంటే మన తాతల తండ్రుల వల్ల రావచ్చు. రిజిస్ట్రేషన్ నేను ఇండియన్ సిటిజన్షిప్ ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా రావచ్చు. నేచురలైజేషన్ ద్వారా రావచ్చు. ఇన్కార్పొరేట్ టెరిటరీ అదే కొంత భూభాగం మన భారతదేశంలో కలిపారనుకోండి, వాళ్ళు భారతీయులుగా పరిగణించవచ్చు. సో ఆ విధంగా రావచ్చు, ఇండియాలో ఉండొచ్చు. సో దెర్ ఇస్ నో ప్రొవిజన్ సిటిజన్షిప్ ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎక్వైజేషన్, అంటే మనకి ఆస్తికి సంబంధించి ఏ విధమైన కండిషన్ అనేది లేదండి. సో ఇది మనకి ఏంటంటే సిటిజన్షిప్ కోసం. ఇక మనం పరిశీలించినట్లయితే ఫండమెంటల్ రైట్స్ కోసం అండి. ఫండమెంటల్ రైట్స్ చూసినట్లయితే ఈ ఫండమెంటల్ రైట్స్ కోసం ఒకసారి నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఒక 5 నిమిషాలు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకోండి, ఈ ఫండమెంటల్ రైట్స్ బిట్స్ అన్నీ ఎగరేసిస్తారు. సింపుల్గా చూడండి, ఫండమెంటల్ రైట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఫండమెంటల్ రైట్స్ని ఏ దేశం నుండి తీసుకున్నాము? ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే మనం యూఎస్ఏ నుండి తీసుకురావడం జరిగింది, అంటే అమెరికా నుండి తీసుకోవడం జరిగింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటారు అంటే మనకి ఈ పార్ట్ 3ని ఏమని పిలవడం జరుగుతుందంటే మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. ఏమని పిలుస్తారు అంటే మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. అదే మనకి యూఎస్ఏ నుండి తీసుకున్నాం కదా, యూఎస్లో దీన్ని ఏమని పిలుస్తారు అంటే బిల్ ఆఫ్ రైట్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ చూసినట్లయితే మనకి ఏమవుతుందంటే న్యాయపరమైన సంరక్షణ ఉందండి. సో ఇక్కడ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే సుప్రీంకోర్టుకి కానీ లేదా హైకోర్టుకి కానీ మనం వెళ్ళొచ్చు. అంటే మనకి ఫండమెంటల్ రైట్స్కి ఏముంది అంటే మనకి న్యాయ సంరక్షణ ఉందండి, ఉంది. నెక్స్ట్ దానివల్ల ఏమంటారు అంటే జస్టిసబుల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ మొట్టమొదటిగా ఉండేవి అంటే 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేయండి. అది ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ అని ఒక ఫండమెంటల్ రైట్ ఉండేదండి. అది ఆర్టికల్ 31లో ఉండేది. ఈ ఆర్టికల్ 31 ఏం చేశారు అంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978లో ఒక అమెండ్మెంట్ యాక్ట్ జరిగిందండి. 1978లో 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారు అంటే ఈ రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కుని ఆర్టికల్ 31లో ఉన్న ఆస్తి హక్కుని ఏం చేశారు అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ. ఈ సవరణ ద్వారా ఏం చేశారు అంటే ఆస్తి హక్కుని మనకి ఆర్టికల్ 300Aలో చేర్చడం జరిగింది. ఆర్టికల్ 300A అనేది ఏ పార్ట్లో ఉందంటే 12th పార్ట్లో ఉందండి. సో ఇది మనకి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 6. మనకి 1978కి ముందు ఎన్ని ఉండేయంటే 7 ఉండే. ఏ హక్కు తొలగించారు అంటే ఆస్తి హక్కు తొలగించారు. అది ఏ సవరణ ద్వారా తొలగించారు అంటే 44వ సవరణ 1978. ప్రజెంట్ ఆస్తి హక్కు అనేది ఎందులో ఉందంటే 300Aలో ఉంది, పార్ట్ 12లో ఉంది. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇప్పుడు ఎన్ని ఉన్న 6 ప్రాథమిక హక్కుల కోసం ఇన్ డీటెయిల్గా ఇప్పుడు చర్చిద్దామండి. ఇప్పుడు ఈ ఇన్ డీటెయిల్గా చర్చించడం వల్ల మీకు ఏమవుతుందంటే గుర్తుండిపోద్ది బాగా. ఇప్పుడు ఫస్ట్ చూడండి,
ఫస్ట్ మనము రైట్ టు ఈక్వాలిటీ చూసినట్లయితే మనకి ఆర్టికల్ 14-18 అండి. దీన్ని మనం తెలుగులో ఏమని పిలుస్తాము అంటే సమానత్వ హక్కు అని పిలవడం జరుగుతుంది. సమానత్వ హక్కు చూసినట్లయితే మనకి ఆర్టికల్ 14-18 అండి. ఆర్టికల్ 14-18. అదేవిధంగా రైట్ టు ఫ్రీడమ్ చూసినట్లయితే ఆర్టికల్ చూసినట్లయితే ఎంత నుండి ఎంతవరకు ఉంటాయంటే 19 నుండి 22 వరకు ఉంటాయండి. 22 వరకు ఉంటాయి. తర్వాత థర్డ్ వన్ చూసినట్లయితే మనకి రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ అంటే దాన్ని పీడన నిరోధన హక్కు అని అంటారండి. పీడన నిరోధన హక్కు చూసినట్లయితే ఆర్టికల్ 23 నుండి 24 వరకు ఉన్నాయండి. తర్వాత ఫోర్త్ వన్ చూసినట్లయితే మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, దీన్ని మత స్వాతంత్రపు హక్కు అంటారండి. దీన్ని రైట్ టు ఫ్రీడమ్ రిలీజియన్ అండి. సో దీన్ని మనం ఏ ఆర్టికల్ ద్వారా చెప్తామంటే ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఉంటాయండి. తర్వాత ఫిఫ్త్ వన్ చూసినట్లయితే మనకి కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్ అండి. దాన్ని విద్యా సాంస్కృతిక హక్కు అంటారు. ఆర్టికల్ 29 నుండి 30 వరకు ఉంటాయండి. అదేవిధంగా ఆర్టికల్ 6 ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అది ఆర్టికల్ 32 అండి. దీన్ని రాజ్యాంగ పరిహారపు హక్కు అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా మనకున్న 6 ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ మీకు తెలియాలండి. సో ఈ చిన్న కాన్సెప్ట్ మీకు తెలిస్తే మీరేం చేయొచ్చు అంటే మీరు హ్యాపీగా సో ఈ క్వశ్చన్స్ ఈజీగా హ్యాండిల్ చేసేస్తారండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్ అనేది చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 156 క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రైట్ టు లైఫ్ అనేది చూసినట్లయితే మనకి ఎందులో ఉంటాయి అంటే మనకి ఆర్టికల్ 21లో ఉంటాయండి. రైట్ టు లైఫ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఆర్టికల్ 21లో ఉంటుంది. అదేంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద యువర్ ఆన్సర్ అండి. మీరు ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి, మనకి మనమే కదా ఫస్ట్, ఏదైనా మనమే ఫస్ట్ కదా, మన లైఫ్ మనది ఫస్ట్. ఏమనుకుంటారు, మన లైఫ్ మనం ఫస్ట్ అనుకుంటారు. ఫస్ట్ కాబట్టి ఒకటిని గుర్తుపెట్టుకోండి, 21st. ఆ 21st ఏం చెప్తుంది అంటే మనకి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కోసం మనకు చెప్తుందండి. ప్రొటెక్షన్ ఆఫ్ ఏం చెప్తుంది అంటే ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ కోసం మనకి చెప్తుందండి. దీన్ని జీవించే హక్కు, పర్సనల్ లిబర్టీ హక్కు, దీన్ని జీవించే హక్కు అంటారు. కాబట్టి ఆర్టికల్ డి, ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ ఆర్టికల్ 21A హ్యాస్ బీన్ ఇన్క్లూడెడ్ త్రూ ది 86th. చూడండి మనకి ఆర్టికల్ 21లో ఏ ఉంటుందండి. ఆర్టికల్ 21లో ఏ ఏం చెప్తుంది అంటే మనకి జీవించే హక్కులో ఒక భాగమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి. ఏ కేసులో చెప్పిందంటే ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఈ ప్రాథమిక విద్యా హక్కుని జీవించే హక్కుని యాడ్ చేయడం జరిగింది. ఏ కాన్స్టిట్యూషన్ ద్వారా అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. అయితే మనకు చూసినట్లయితే 2002లో మనకి ఏం జరిగింది అంటే 2002లో ఈ 86వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరగడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి దీన్ని సింపుల్గా ఆర్టీఈ అంటామండి. ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ 21Aలో చేర్చడం జరిగింది. ఏంటి ఈ ఆర్టీఈ అంటే మనకి 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికల్ని నిర్బంధ విద్యను అందించాలని, దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఆర్టీఈ అని చెప్తాం. రైట్ టు ఎడ్యుకేషన్ అని 6 to 14 years. అయితే మనకి ఈ విద్యకు దేశవ్యాప్తంగా ఎప్పుడు నుండి మనకి అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. అయితే బిల్ ఎప్పుడు జరిగింది, అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 2002 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు మనకు అమల్లోకి వచ్చిందంటే 2010లోకి వచ్చింది. ఆర్టీ అంటే ఏంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్. ఏ ఆర్టికల్లో ఉంటుందంటే 21Aలో ఉంటుంది. ఎన్ని సంవత్సరాల్లో అంటే
6 నుండి 14 సంవత్సరాలు నిర్బంధిత విద్య అందించాలి. ఓకేనా, దీన్ని విద్యకి పిలవడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ అన్ని ఈజీగా చేయగలుగుతారు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ఆర్టికల్ 21 ఏ ఇయర్లో చూడండి 86th అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు జరిగిందంటే 2002లో జరగడం జరిగింది. అదే దీన్ని డిపిఎస్పిలో చూసినట్లయితే డిపిఎస్పిలో దీన్ని ఆర్టికల్ 45 చెప్తుందండి. 6 నుండి 14 సంవత్సరాల లోపు వాళ్ళకి నిర్బంధిత విద్యా హక్కును కల్పించాలని మనకి ఏం చెప్తుంది అంటే డిపిఎస్పిలో కూడా చెప్పడం జరుగుతుంది. అది 11th ఫండమెంటల్ డ్యూటీ కూడా ఏదంటే ఈ 16-14 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ యాడెడ్. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఏని ఎప్పుడు యాడ్ చేశారు అంటే మనకి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది. అది ఏదంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఆ ఏ ఆర్టికల్లో చేర్చారు అంటే 21Aలో చేర్చారు. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే జీవించి హక్కు గురించి చెప్తుంది. మనకి పర్సనల్ లిబర్టీ, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడొచ్చా. నెక్స్ట్ క్వశ్చన్. బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమెండ్మెంట్ వాజ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ ఇన్క్లూడింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు వరకు చెప్పడం జరిగింది 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో జరిగింది. ఇది ఆర్టీఏకి సంబంధించింది. 21Aలో చేర్చడం జరిగిందని ఇది వరకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియా డీల్స్ విత్ రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 21A అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఇన్ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 21A ఏం చెప్తుంది అంటే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ చెప్తుందండి. సో ఆప్షన్ ఏ రైట్ టు ఎడ్యుకేషన్. 21A ఏం చెప్తుంది అంటే రైట్ టు ఎడ్యుకేషన్. నెక్స్ట్. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఈజ్ మ్యాండేటరీ. ఏ ఏజ్ వరకు అంటే 6 నుండి 14 ఇయర్స్ మధ్య వాళ్ళకి ఖచ్చితంగా కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 21A చెప్తుంది. ఓకేనా, 14 ఇయర్స్ అప్ టు 14 ఇయర్స్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ అండ్ డిటైన్ ఇన్ కస్టడీ shall be produced before the nearest magistrate with a period of ఎన్ని అవర్స్లో మనకి అరెస్ట్ చేసిన పర్సన్ని ఎన్ని అవర్స్లో దగ్గరలో ఉన్న కోర్టుకి చేర్చాలని అడుగుతున్నారండి. ఇక్కడ మనకు చూసినట్లయితే ఆర్టికల్ 22లో 2 ఏం చెప్తుందంటే ఎవరికైనా 22లో ఏం చెప్తుందంటే నిర్బంధించిన వ్యక్తికి రక్షణ కల్పించాలి. ఏ వ్యక్తిని కూడా కారణం లేకుండా నిర్బంధించడం కాదు. 24 గంటల్లో దగ్గర ఉన్న కోర్టుకి చేర్చాలని ఆర్టికల్ 22లో 2 అనేది చెప్పడం జరుగుతుందండి. ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని 24 అవర్స్లో దగ్గర ఉన్న కోర్టుకి అప్పచెప్పాలండి. తర్వాత 164 చూడండి. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్. సింపుల్గా చూడండి మనకి ఆర్టీఏ అండి. ఆర్టీఏ ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్. మనకి ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో జరిగింది. ఇది ఏంటంటే మనకి ఆర్టీఏకి సంబంధించి రైట్ టు ఎడ్యుకేషన్ కోసం. అది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రావడం జరిగిందండి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే యాక్ట్ అని అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే 2010 ఆప్షన్. మనకి ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్. యాక్ట్ ఎప్పుడు పాస్ చేశారు అంటే 2009లో పాస్ చేశారు. అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 2010 అండి. సో అక్కడ ఆప్షన్ ఏంటి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 165. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్ ఈజ్ నాట్ ఏ గ్రాంటెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏ ఫండమెంటల్ రైట్ అనేది భారతదేశం చూడండి భారతదేశ ప్రభుత్వం రాజ్యాంగం అనేది గ్రాంట్ చేయలేదని అడుగుతున్నారు. రైట్ టు ఫ్రీడమ్ ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది, రైట్ టు ఈక్వాలిటీ ఉంది, రైట్ టు ప్రొఫెషన్ అనేది ఫండమెంటల్ రైట్ అనేది కాదండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ ఏంటంటే నాట్ అని అడిగాడు కాబట్టి మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్. ద ఐడియా ఆఫ్ పాసింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఇన్స్పైర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ. ఇక్కడ చూడండి ఫండమెంటల్ రైట్స్ ఏ దేశం నుండి తీసుకున్నాము అని మీనింగ్ వస్తుందండి. ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం చూసినట్లయితే అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. అమెరికాలో దీన్ని ఏమని పిలవడం జరుగుతుందంటే బిల్ ఆఫ్ రైట్స్ అని పిలవడం జరుగుతుంది. ఇవి ఏ పార్ట్లో ఉన్నాయంటే
పార్ట్ 3లో ఉన్నాయి. పార్ట్ 3ని ఏమని పిలుస్తామంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. మనకి ఫండమెంటల్ రైట్స్కి జస్టిసబుల్. మనకు మీకు ఏదైనా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మీరు దగ్గరలో ఉన్న సుప్రీంకోర్టుకి, అదేవిధంగా హైకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 ప్రకారంగా మీరు అప్లై చేయొచ్చు. హైకోర్టుకి ఆర్టికల్ 226 ప్రకారంగా మీరు అప్పీల్ చేయొచ్చు. ఇది మనకి ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 32 ప్రకారంగా 6th ఫండమెంటల్ రైట్ అయిన రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా మీరు ఈ కోర్టుకి ఆశ్రయించవచ్చు. ఇక్కడ మనకి రిట్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఆ రిట్స్ అనేవి ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో మనకు ఉంటాయండి. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రాజ్యాంగ పరిహారపు హక్కులో మనకి ఇవన్నీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే అంబేద్కర్ ఆర్టికల్ 32ని ఏమని వర్ణించారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆర్టికల్ 167 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఏది రైట్ కాదంటున్నాడు. రైట్ టు ఎక్వైర్ ప్రాపర్టీ. మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఇంతవరకు ఫండమెంటల్ రైట్గా ఉండేది, కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో మనకి ఏం చేశారు అంటే దీన్ని రిమూవ్ చేసి ఏం చేశారు అంటే ఆర్టికల్ 300Aలో చేర్చడం జరిగింది. ఏ షెడ్యూల్ ఉందంటే అది ఏ పార్ట్లో ఉందంటే 12th పార్ట్లో ఉండడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్? ఫండమెంటల్ రైట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే పార్ట్ 3 అండి. సింపుల్గా గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. యూ క్యాన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ టు యూపీ. యూ అంటే ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఫస్ట్ పార్ట్ చెప్తుంది. సెకండ్ పార్ట్ సిటిజన్షిప్ గురించి చెప్తుంది. థర్డ్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్ కోసం చెప్తుంది. ఫోర్త్ పార్ట్ డిపిఎస్పి కోసం చెప్తుంది. 4th Aలో ఫండమెంటల్ డ్యూటీస్ కోసం చెప్తుంది. 5th పార్ట్ యూనియన్ గవర్నమెంట్ కోసం చెప్తుంది. 6th పార్ట్ మనకి స్టేట్ గవర్నమెంట్ కోసం చెప్తుంది. ఈ విధంగా పార్ట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే 12 to 35 వరకు ఉంటాయండి. 12th ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ఉంటాయి. చూడండి ఇక్కడ ఆన్సర్ 12 నుండి 35. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూడండి. ఈ సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఆర్టికల్ ఎంత నుండి ఎంతవరకు అంటే 12 to 35 వరకు ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఎంత నుండి ఎంతవరకు ఉన్నాయని అడుగుతున్నాడు. ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35, ఆర్టికల్ 12 to 35. మోస్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్క్లూడ్ ఇన్ ద ఆర్టికల్స్ ఫ్రమ్ ది ఎక్కడ నుండి ఎంతవరకు ఉంటాయి అంటే ఆర్టికల్ 12 to 35. ఆ పార్ట్ 3 ఏం చెప్తుందండి ఫండమెంటల్ రైట్స్. ఇలాంటి క్వశ్చన్స్ అస్సలు మిస్టేక్ చేయకూడదండి. అందువల్ల మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఫస్ట్ చెప్పడం జరిగింది. ఇన్ ఇండియా విచ్ ఈజ్ ఏజ్ అలౌడ్ టు గెట్ ఫ్యాక్టరీ ఎంప్లాయ్మెంట్? చూడండి, ఫ్యాక్టరీలో వర్క్ చేయకూడదని చెప్పడం జరుగుతుంది. 6 నుండి 14 సంవత్సరాల వాళ్ళు ఏం చేయాలి? చదువుకోవాలి. రైట్ టు ఎడ్యుకేషన్. 6 నుండి 14 సంవత్సరాల లోపు ఎవరైనా మనకి ఫ్యాక్టరీస్లో వర్క్ చేశారనుకోండి, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సో మనకి అది ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 24 చూసినట్లయితే ఏం చెప్తుంది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. ఏదంటే 14 సంవత్సరాల లోపు ఎవరు కూడా ఫ్యాక్టరీస్లో వర్క్ చేయకూడదని ఆర్టికల్ 24 చెప్పడం జరుగుతుంది. అదే ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్, హ్యూమన్ బీయింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ కోసం ఆర్టికల్ 23 చెప్తుందండి. ఇక్కడ మనకి 14 years లోపు వాళ్ళు ఎవరు కూడా ఫ్యాక్టరీస్లో పనిచేయడానికి వీలు లేదండి. అది ఆర్టికల్ 24 చెప్తుందండి ఆ విషయం అనేది. ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ టు ప్రైవసీ చూసినట్లయితే మనకి రైట్ టు ప్రైవసీ ఇస్ మెన్షన్ అండర్ ద విచ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? మనకి పార్ట్ 3లో ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్లోనే ఉంటుందండి. ఫండమెంటల్ రైట్స్లో మనకి చూసినట్లయితే మనకి మనకి ఆర్టికల్ 21లో చూసినట్లయితే ఈ రైట్ టు ప్రైవసీ కూడా గురించి ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రైట్ టు ప్రైవసీ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అండి. రైట్ టు ఫండమెంటల్ రైట్స్లోనే ఇంటిగ్రల్ పార్ట్ రైట్ టు ప్రైవసీ. తర్వాత విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్ ద స్టేట్ టు మేక్ స్పెషల్ ప్రావిజన్ చిల్డ్రన్, ఉమెన్, షెడ్యూల్డ్ కాస్ట్? చూడండి ఈ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే ఏ పార్ట్లో మనకి స్పెషల్ ప్రొవిజన్లు ఉంటాయి చిల్డ్రన్స్కి సంబంధించి, ఉమెన్కి సంబంధించి, ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించిందంటే మనకి ఆర్టికల్ 15లో 3 ఏం చెప్తుందంటే
ఆర్టికల్ 15లో 3 ద్వారా ఆర్టికల్లో ఈ స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఎవరికైతే రిజర్వేషన్ ఉన్నదో వాళ్ళ రిజర్వేషన్ అలాగే ఉండాలి అని ఆర్టికల్ 15 మనకు తెలియజేస్తుందండి. సో ఈ ఆర్టికల్ 15 ఎందులో ఉంటుందంటే పార్ట్ 3లో ఉంది కాబట్టి సో కమ్స్ అండర్ పార్ట్ 3. ఆప్షన్ ఏ ఇస్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ ఆర్టీఏ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే 2010లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టారు అంటే 2009లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మనకి 2010 లేదు కాబట్టి 2009లో ఆన్సర్ అవ్వచ్చు, 2009 గుండా పోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్లో మనకి చూడండి, ఆప్షన్లో 2010 లేదు కాబట్టి ఆ క్వశ్చన్ అనేది మనకి కాంట్రవర్సీ క్వశ్చన్ కాబట్టి 2009లో బిల్లుని ప్రవేశపెట్టారు కాబట్టి 2009 అని ఇక్కడ పెట్టవచ్చు. 2009 పెట్టినా రైట్ అవుతుంది. కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే 2010 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్టీఏ అనేది అమలులోకి రావడం జరిగింది. తర్వాత 178 క్వశ్చన్ చూస్తున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ టు చూడండి, ఏది ఫండమెంటల్ రైట్ కాదని అడుగుతున్నాడు. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ప్రైవసీ, రైట్ టు లైఫ్, రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లోరేషన్. ఇవన్నీ చూసినట్లయితే మేజర్గా ఫండమెంటల్ రైట్స్లో ఈక్వాలిటీ ఉంటుంది, లైఫ్ ఉంటుంది, ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ. సో ఓకేనా, ఇది ఇంటిగ్రల్ పార్టే కానీ మెయిన్ ఫండమెంటల్ రైట్స్లో పెద్ద ఇదేం కాదు. ఇది ఇంటిగ్రల్ పార్ట్, రైట్ టు ప్రైవసీ. నెక్స్ట్, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఏది ఫండమెంటల్ రైట్ కాదని అడుగుతున్నారు. రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు పర్సనల్ లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ప్రొటెక్షన్ కంట్రీ. ఇది ఫండమెంటల్ రైట్ కాదండి, ఫండమెంటల్ డ్యూటీస్లో వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 180 క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ అవైలబుల్ బోత్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఫారినర్స్. కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి సిటిజన్ మనకి ఎవరెవరికి ఉన్నాయంటే భారతదేశ పౌరులకి అదేవిధంగా ఫారినర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏంటంటే ఆప్షన్ డి అండి, ఫ్రీడమ్ ఆఫ్ మేనేజ్ రిలీజియస్ మ్యాటర్స్. అంటే మీకు నచ్చిన మతాన్ని మీరు చూస్ చేసుకోవచ్చండి. అది ఆప్షన్ డి చెప్తుంది. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్టికల్ 26 చెప్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పొలిటికల్ రైట్. ఏది పొలిటికల్ రైట్ అంటే మనకు చూడండి, రైట్ టు ఓట్ అనేది పొలిటికల్ రైట్ అండి, పొలిటికల్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అండర్ ద మైనారిటీస్ కోసం ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 29 చెప్తుందండి. ఆర్టికల్ 29 చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్స్. చూసినట్లయితే మనకి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ. అది ఏంటంటే ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే నేరానికి మించి 6 వేయరాదని ఇక్కడ ఆర్టికల్ 20 చెప్పడం జరుగుతుంది. దీన్ని అక్రమంగా ప్రజలను శిక్షించే అధికారం ప్రభుత్వానికి లేదని ఆర్టికల్ 20 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 20లో మనకు చూసినట్లయితే 3 క్లాజెస్ ఉంటాయండి. ఫస్ట్ క్లాజ్ ఏం చెప్తుందంటే టైం కోసం చెప్తుందండి, టైం కోసం చెప్తుంది. ఒక వ్యక్తి చేసిన పని అది చేసిన సమయానికి చట్టరీత్యా నేరం అయితేనే శిక్షించాలి. మరియు ఆ నేరానికి న్యాయంగా ఎంత శిక్ష విధించాలో అంతకంటే ఎక్కువ శిక్ష విధించరాదు. టైం అండి, అంటే ఆ టైంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయో అలాంటి శిక్షలు మాత్రమే వేయాలి, అంతకుమించి శిక్షలు అనేది వేయకూడదు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే డబల్ జియో ప్యారడీ. అంటే ఒకటి కంటే ఎక్కువ ఒక వ్యక్తి ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షను వేయరాదండి. ఓకేనా, ఇది మనకేం చెప్తుందంటే డబల్ జియో ప్యారడీ కోసం ఆర్టికల్ 22 చెప్తుంది. 20లో 2 ఆర్టికల్ 20 క్లాజ్ 2 అని చెప్తుంది. అదే ఆర్టికల్ 20లో 3 ఏం చెప్తుందంటే మనకి సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అని చెప్తారు. అంటే ఏ ఒక్క వ్యక్తి తనకి వ్యతిరేకంగా తానే సాక్ష్యం ఇవ్వాల్సిందిగా బలవంతంగా నిర్బంధం చేయరాదండి. దీన్ని మనకి ఎక్కడంటే టెస్టిమోనియల్ కంపల్సన్ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టికల్ 20లో మనకి 3 వస్తుంది. ఆర్టికల్ 20 ఏం చెప్తుంది అంటే ప్రొటెక్షన్ అగైనెస్ట్ కన్విక్షన్, మనం కాపాడుకోవడం. ఆర్టికల్ 20 ఏంటంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్స్. ఓకేనా, సో ఆప్షన్ మనకి ఆర్టికల్ 20 చెప్తుంది. అది
కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రొహిబిషన్ ఆఫ్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ చూసినట్లయితే ఆర్టికల్ 23 చెప్తుందండి హ్యూమన్ ట్రాఫిక్ కోసం. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే మనకి 14 ఇయర్స్ వాళ్ళు 14 ఇయర్స్ లోపు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫ్యాక్టరీస్లో పని చేయకూడదని చెప్పడం జరుగుతుందండి ఆర్టికల్ 24. ఇక్కడ ఆర్టికల్ 23 ఇస్ ద రైట్ ఆన్సర్. హ్యూమన్ ట్రాఫికింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ప్రొహిబిషన్ ట్రాఫికింగ్ హ్యూమన్ బీయింగ్. ఫోర్స్డ్ లేబర్ కోసం మీకు వచ్చిందంటే ఆర్టికల్ 23 అని మీ మైండ్లో వెంటనే వచ్చేవారండి. ఫోర్స్డ్ లేబర్ కోసం ఎక్కువసార్లు అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ రిలేటెడ్ టు రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లోనేషన్. ఆర్టికల్ 23, 24. ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే ఫోర్స్డ్ లేబర్ కోసం చెప్తుంది. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే ఎవరైతే 14 ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళు ఎవరు కూడా ఫ్యాక్టరీస్లో పనిచేయడానికి వీలు లేదని మనకి 24 చెప్తుంది. క్లియరా? దీన్ని మనం ఏం చెప్పొచ్చు తెలుగులో పీడనాన్ని నిరోధించే హక్కు అని చెప్తాం. నెక్స్ట్ 187 చూడండి. డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ దట్ నో డిస్క్రిప్షన్ కెన్ బి మేడ్ అగైనెస్ట్ సిటిజన్షిప్ గ్రౌండ్స్ ఓన్లీ రేసెస్ రిలీజియస్ క్యాస్ట్ ప్లేస్ బర్త్ ఎనీ ఆఫ్ దెమ్. ఏదైనా మనకి ఈ కుల మత జాతి భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించేది ఏదంటే ఆర్టికల్ 15 అండి. ఆర్టికల్ 15 ద్వారా కుల మత ఏ భేదాలు లేకుండా సమాన అవకాశాలు వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటే రిజర్వేషన్లు అని కలిగించేది ఏంటంటే ఆర్టికల్ 15 చెప్తుందండి. తర్వాత ఆర్టికల్ 188 చూడండి. ప్రొహిబిషన్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్ గ్రౌండ్స్ రిలీజియస్ రేస్ క్యాస్ట్ సెక్స్. సేమ్ క్వశ్చన్ అండి. ఆప్షన్ సి అండి ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? పదోన్నతుల కోసం చెప్తుంది, ప్రమోషన్స్ కోసం చెప్తుంది. ఆర్టికల్ 189 క్వశ్చన్ చూడండి. నో పర్సన్ షెల్ బీ డిప్రూవ్డ్ టు హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ ఇలా. మనకు చూడండి పర్సనల్ లిబర్టీ అని వచ్చిందంటే మీకు ఆర్టికల్ 21 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 21 అంటే మన లైఫ్ కాబట్టి పర్సనల్ లైఫ్ అని గుర్తుపెట్టుకోండి. 21 గుర్తుంటుంది. అదే 20 ఏం చెప్తుందంటే ప్రొటెక్ట్ మనం కాపాడుకోవాలి. ఎటువంటి మనకి ఏం కాపాడుకోవాలి అంటే ఇప్పుడు కన్విక్షన్ ఫర్ అఫెన్స్ నేరాలు మోపిస్తారు కదా, ఆ నేరాలు మోపకుండా మనం కాపాడుకోవాలి. అది ఆర్టికల్ 20 చెప్తుంది. ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే ఏదైనా అలాంటి 6 డేస్ అలాంటి నిందలు మోపారు అనుకోండి, ఆ నిందలు మోపినప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనం ఫైట్ చేయాలి. మనకి ఊరికనే నిందలు వేస్తారనుకోండి, ఆ నిందలని మనం కాపాడుకోవాలి. ఆ నిందల నుండి చాలామంది ఊరికనే వచ్చి అరెస్ట్ చేస్తారు ఎటువంటి తప్పు చేయకపోయినా. అంటే అలాంటి దాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని మన ఆర్టికల్ 22 చెప్తుంది. ఆర్టికల్ 22 ఏంటంటే ప్రొటెక్ట్ అగెనిస్ట్ అరెస్ట్ కోసం చెప్తుంది, అరెస్ట్ కోసం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్ ఈస్ ద మెన్షన్డ్ ఆర్టికల్ 32 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే రాజ్యాంగ పరిహారపు హక్కు అని చెప్పడం జరుగుతుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని పిలవడం జరుగుతుందంటే సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలవడం జరుగుతుందండి. ఈ ఆర్టికల్ 32 ప్రకారంగా మీరు ఏం చేయొచ్చు అంటే దగ్గరలోని సుప్రీంకోర్టుకి వెళ్ళి అదేవిధంగా హైకోర్టులకు వెళ్ళి మీరు ఏం చేయొచ్చు అంటే అప్పీల్ చేయొచ్చు మీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే. తర్వాత 191 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల్స్ అండర్ ది రైట్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ రెమెడీస్. ఏమనేది రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్లోకి వస్తాయి అంటే చూడండి, ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయి అనుకోండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోండి, అదే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటే సుప్రీంకోర్టు. దట్స్ ఇట్ రైట్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డస్ ద రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ మీన్. మీకు ఏదైనా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మీరు సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టుకు వెళ్ళడాన్ని మనకి ఈ కాన్స్టిట్యూషన్ రెమెడీస్లోకి వస్తాయండి. ఇక్కడ చూడండి. ఇఫ్ ఎనీ సిటిజన్స్ ఫీల్స్ ద ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ బీన్ వైలేటెడ్. మీకు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మీ కెన్ మూవ్ ఎనీ కోర్ట్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ స్టేట్స్ వైలేటెడ్. సేమ్ క్వశ్చన్ అండి. ఎందులోకి వస్తుందండి? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మీకు ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అయ్యాయి అంటే మీరు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ప్రకారంగా మీరు దగ్గరలో ఉన్న కోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు. మీరు హైకోర్టుకి చూసినట్లయితే ఆర్టికల్ 226 ప్రకారంగా మీరు చేయొచ్చు, అప్పీల్ చేయొచ్చు. అదే సుప్రీంకోర్టు చూసినట్లయితే ఆర్టికల్ 32 ప్రకారంగా చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఆర్టికల్ 15 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఏం చెప్తుందండి? ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే మీకు ఫ్రీడమ్, ఈక్వాలిటీయా,
రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎక్స్ప్లెనేషన్, రైట్ టు ఈక్వాలిటీ చెప్తుంది. ఆర్టికల్ 14 to 18 ఏం చెప్తుందండి? రైట్ టు ఈక్వాలిటీయే కదా. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, in July 2022, the Supreme Court of India gave an order given more power to right to forgotten, which has been acknowledged as a fact of right to privacy by the top court in 2017 landmark judgment. A new order is related. మనకి ఏంటంటే ఫోన్ కాల్స్కి సంబంధించి, అదే మనకి సెర్చ్ ఇంజిన్ గురించి, మనకి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాం కదా. ఇంటర్నెట్లో సెర్చ్ అనేది మన ప్రైవసీకి భంగం కలగకూడదని 2017 ఒక జడ్జిమెంట్ ద్వారా చెప్పడం జరిగిందండి. అది సెర్చ్ ఇంజిన్ ఇంటర్నెట్ కోసం రైట్ టు ప్రైవసీలోకి వస్తుంది అది. నెక్స్ట్ మనకి 196 అండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 మీకు 24 అని గుర్తు రాగానే ఏం చేస్తారు అంటే 14 years లోపు ఎవరు కూడా ఫ్యాక్టరీస్లో పనిచేయకూడదని గుర్తు రావాలి. సో ఆప్షన్ డి అంతే. 14 years లోపు ఎవరు ఫ్యాక్టరీస్లో పనిచేయకూడదండి. 24, 14, 4 కొంచెం రైమింగ్లో చూడండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ నో చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14? ఏ ఆర్టికల్ చెప్తుందండి? ఆర్టికల్ 24 అంతే. మీకు చిన్న కాన్సెప్ట్ తెలిస్తే చాలండి, క్వశ్చన్స్ అన్ని ఎగరేసేవచ్చు. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, మన పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21. అది ఎందులోకి వస్తుందండి? రైట్ టు ఫ్రీడమ్లోకి వస్తుంది. రైట్ టు ఫ్రీడమ్ ఏం చెప్తుందండి? రైట్ టు ఫ్రీడమ్ అన్నది ఆర్టికల్ చూసినట్లయితే 19 to 22 అండి. ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ క్వశ్చన్ చెప్తుందండి. ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ కన్విక్షన్ ఫర్ అఫెన్స్ క్వశ్చన్ చెప్తుంది. 21 ఏం చెప్తుందంటే పర్సనల్ లిబర్టీ క్వశ్చన్ చెప్తుంది. 21A ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ చెప్తుంది. 22 ఏం చెప్తుందంటే అరెస్ట్ కోసం, రైట్ టు ఎగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ కోసం మనకి ఆర్టికల్ 22 చెప్తుందండి. ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్గా నేను క్లాసెస్లో చెప్పడం జరిగింది. మన ఛానల్లో ఈ పాలిటీకి సంబంధించి ప్రతి వీడియో అనేది ఉంది, మీరు అది చూడొచ్చు. అయితే అది ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అది ఏదైనా కాన్సెప్ట్ ఒకటేనండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఫండమెంటల్ రైట్, ఏ ఫండమెంటల్ రైట్లోకి వస్తుంది? రైట్ టు ఫ్రీడమ్, అది 19 to 22 వరకు ఉంటాయండి. నెక్స్ట్ 199 చూడండి. ద రైట్ టు ప్రైవసీ విచ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ బై ద సుప్రీం కోర్ట్ ల్యాండ్మార్క్ కేస్ జస్టిస్ కేఎస్ పుట్టిస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 ఎమర్జెన్స్ ప్రైమర్లీ ఫ్రమ్ డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ కదా, పర్సనల్ లిబర్టీ కాబట్టి ఆర్టికల్ 21లోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రోహిబిట్ డిస్క్రిమినేషన్ గ్రౌండ్స్ రిలీజియస్? ఇక్కడ చూడండి, డిస్క్రిమినేషన్ ఆఫ్ రిలీజియన్ చూసినట్లయితే ఆర్టికల్ 17 ఏమని పిలుస్తారు? అంటరానితనం నిషేధం కదా, ప్రొహిబిషన్, అన్టచబుల్. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? ప్రొహిబిషన్ ఆఫ్ ది అన్టచబిలిటీ చెప్తుంది. అంటరానితనం నిషేధం గురించి ఆర్టికల్ 17 చెప్తుంది. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? కుల మత భేదాలు లేకుండా అందరికీ ఎవరికైతే రిజర్వేషన్స్ ఉంటాయో ఆ రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్తుంది ఆర్టికల్ 15 అండి. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఆర్టికల్ 16 పదోన్నతుల కోసం చెప్తుందండి. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పడం జరుగుతుంది. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఏ దేశం నుండి మనం తీసుకున్నాము మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఇన్క్లూడ్ అండర్ ద రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఇన్క్లూడ్, ఏది ఇన్క్లూడ్ చేయలేదని అడుగుతున్నారు. చూడండి, టు అసెంబ్లీ పీస్ఫుల్ అండ్ వితౌట్ ఆర్మ్స్ చేయొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు, అది రైట్ టు ఫ్రీడంలో చెప్తుంది కదా. టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ, హ్యాపీగా తిరగచ్చు, రైట్ టు ఫ్రీడంలో చెప్తుంది. ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఓకే. టు ప్రమోట్ వన్ రిలీజియన్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఇది మనకి ఫండమెంటల్ రైట్స్లో యాడ్ చేయడం లేదండి. ఓకేనా? మనకి చూసినట్లయితే రైట్ టు ఫ్రీడమ్ మనకి ఆర్టికల్ 19 to 22లో 19లో మనకి ఎన్ని ఉంటాయంటే ఆర్టికల్ 19లో మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయండి. అదేంటంటే మనకి స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్, అసెంబ్లీ, అదేవిధంగా అసోసియేషన్ అండి. తర్వాత ఎంఆర్పి అంటే ఎం అంటే మూమెంట్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తర్వాత ఆర్ అంటే నువ్వు ఎక్కడైనా నివసించవచ్చు, రెసిడెన్స్. పి అంటే ప్రొఫెషనల్.
సా ఎంఆర్పి అని గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 19లో ఉన్న ఒకే ఆర్డర్లో అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ అంటే స్పీచ్ ఎక్స్ప్రెషన్, ఏ అంటే అసెంబ్లీ, ఏ అంటే అసోసియేషన్, ఎం అంటే మూమెంట్ అండ్ లిబర్టీ, ఆర్ అంటే రెసిడెన్స్, పి అంటే ప్రొఫెషన్. ఇది మనకి ఆర్టికల్ 19లో ఉన్న 6 సబ్ క్లాజెస్ అండి. క్లియరా? సా ఎంఆర్పి అని గుర్తుపెట్టుకోండి. సా ఎంఆర్పి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ 202 చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ గ్రూప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది కదండి. రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది మనకి. ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మనం తీసుకున్న రైట్ ఉంది కదా. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 28 వరకు ఉంటుందండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, దాన్ని మత స్వాతంత్రపు హక్కు అంటారు. తర్వాత రైట్ టు ఫైనాన్షియల్ సపోర్ట్ టు హయ్యర్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇది మనకి లేదు కదా. రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ ఉంది. రైట్ టు పర్సనల్ ప్రాపర్టీస్, ఇది కూడా లేదు కదా మనకి. ఇందులో రైట్ ఏమైంది? ఏ రైటు, తర్వాత బి రైటు, తర్వాత డి రైటు. ఏ బిడి ఏది ఉన్నాయి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డిటెన్షన్ చూసినట్లయితే మనకి ఆర్టికల్ 22 అండి. ఆర్టికల్ 22 ఏంటో చూడండి. ప్రొటెక్షన్ అగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేస్, అదే ఆర్టికల్ 22 చెప్తుందండి. ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, అంటే మీకు నచ్చిన మతాన్ని మీరు చూసుకోవచ్చు అని చెప్తుందండి. ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే వీళ్ళు మీకు నచ్చిన ప్లేస్లో మీరు పూజ చేసుకోవచ్చు, మీరు నచ్చిన ప్లేస్లో మీరు ఏంటంటే ఎడ్యుకేషన్ సంస్థలు స్థాపించుకోవచ్చు అని చెప్తుంది. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే మీకు నచ్చిన మతాన్ని, మీకు అంతరాత్మ ఏం చెప్తుందో అది నచ్చిన ప్రొఫెషన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ డిక్లేర్డ్ ఫండమెంటల్ రైట్ ఇన్ 2017 బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. చూసినట్లయితే రైట్ టు ప్రైవసీ కోసం చెప్పిందండి. రైట్ టు ప్రైవసీ ఎస్పెషల్లీ సెర్చ్ ఇంజిన్ ఇంటర్నెట్ కోసం చెప్తుంది. అది దేనిలోకి వస్తుంది అంటే రైట్ టు ప్రైవసీలోకి వస్తుంది. మనకి అతను చెప్పింది ఎవరు అంటే కేఎస్ పుట్టిస్వామి 2017 కేసు అండి అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 205 ఆర్టికల్ 29 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్. ఆర్టికల్ 29 ఏం చెప్తుందండి? ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్కి రక్షణ కోసం చెప్తుంది. ఆర్టికల్ 29 అండి. అల్పసంఖ్యాకుల ప్రయోజనాలని పరిరక్షించడం కోసం ఆర్టికల్ 29 చెప్తుంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఏదండి? ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. అదే మనకి ఆర్టికల్ 30 ఏం చెప్తుందంటే విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడంలో, నిర్వహించుకోవడంలో మైనారిటీకి గల హక్కుల గురించి చెప్తుందండి. 28, 29 ఒకసారి చూడండి. 28 ఏంటంటే వాళ్ళకి మైనారిటీని ప్రొటెక్ట్ చేయడం. 29 ఒక్కసారి చూడండి. 29 ఏంటంటే మైనారిటీని ప్రొటెక్ట్ చేయడం. 30 ఏంటంటే వాళ్ళు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ. ఆర్టికల్ 29 ఇప్పుడు చెప్పడం జరిగింది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ. సేమ్ క్వశ్చన్. ఆర్టికల్ 29A ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెయిన్ ద రైట్ టు ఎడ్యుకేషన్. 21A. ఓకేనా? ఆర్టికల్ 21A ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందండి? రైట్ టు ఎడ్యుకేషన్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 21A ఏం చెప్తుందండి? రైట్ టు ఎడ్యుకేషన్. సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్. రైట్ టు ఎడ్యుకేషన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద రైట్ టు హోస్ట్ ద నేషనల్ ఫ్లాగ్. రైట్ టు హోస్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అనేది చూసినట్లయితే ఆర్టికల్ 19లో 1 చెప్తుందండి. ఆర్టికల్ 19లో మనకి 19లో ఏమున్నాయంటే సా ఎంఆర్పి అని గుర్తుపెట్టుకోండి. సా అంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఏ అంటే అసెంబ్లీ, ఏ అంటే అసోసియేషన్, ఎం అంటే మూమెంటు, ఆర్ అంటే రెసిడెన్స్, పి అంటే మనకి ప్రొఫెషన్. ఇది
19లో ఉన్న 6 clauses అండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు రైట్ టు హోస్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అంటే 19లో 1 అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్రాంట్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఇప్పుడే చెప్పడం జరిగింది. సా ఎంఆర్పి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సా ఎంఆర్పి. ఓకేనా. నెక్స్ట్, ఆర్టికల్ 17 ఏం చెప్తుందండి? అన్టచబిలిటీ కోసం చెప్తుందండి. ఆర్టికల్ 7 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకేనా. సో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఏదైతే ఆర్టికల్ 18 చెప్తుందండి, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ కోసం ఆర్టికల్ 17 చెప్తుంది. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ కోసం ఆర్టికల్ 18 చెప్తుందండి. నెక్స్ట్ మనకి రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21, ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 చెప్తుందండి. నెక్స్ట్ మనకి విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందండి? మనకి అన్టచబిలిటీ క్వశ్చన్ చెప్తుంది. ఆప్షన్ ఏ, అబాలిషన్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గివ్స్ ద రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18 అండి. ఆర్టికల్ 14 to 18 దాన్ని సమానత్వ హక్కు అని చెప్తారు కదా. ఆర్టికల్ 23, 24 ఏం చెప్తుందండి? ఆర్టికల్ 23, 24 రైట్ ఎగెనిస్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తుందండి. పీడనాన్ని నిరోధించే హక్కు చెప్తుందామండి. ఆర్టికల్ 32 మీ అందరికీ తెలిసిందే. ఆర్టికల్ 368 ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అదే భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని ఆర్టికల్ 368 చెప్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. పర్సనల్ అని కనిపించగానే పర్సనల్ లిబర్టీ 21. మీ పర్సనల్ లైఫ్ వేరే వాళ్ళకి ఎందుకు సెర్చ్ చేయాలంటే ఫస్ట్ మీరే కదా. 21 దట్స్ ఇట్ అంతే ఆన్సర్. ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ గుర్తుపెట్టుకోండి, బి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ పర్సనల్ లిబర్టీ, మీ లైఫ్ మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. 21 సి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అండర్ విచ్ ఆర్టికల్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్. ఆర్టికల్ 21 డ్యామ్ షూర్ అండి, ఇలాంటి క్వశ్చన్లు అసలు వదలకూడదు. వాట్ ఈజ్ ద రిట్ ఆఫ్ మాండమస్. ఇక్కడ మనకు చూసినట్లయితే రిట్లు జారీ చేయడం జరిగింది. ఇలా మనకి ఎన్ని రిట్లు ఉంటాయి అంటే 5 రిట్లు ఉంటాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఎంపీ, ఎం అంటే మనకి ఎంపీసీ, హైక్యూ అని గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మనకి మాండమస్, పి అంటే ప్రొహిబిషన్, సి అంటే సెరిషియరీ, హెచ్ అంటే ఏబిఎస్ కార్పరస్, క్యూ అంటే క్యూ వారంటీ. ఎంపీసీ వాళ్ళకి హైక్యూ ఎక్కువ ఉంటుంది, హెచ్క్యూ ఎక్కువ ఉంటుంది, లేకపోతే హై క్వాలిటీ అని చెప్పచ్చు. ఎంపీసీ హై క్వాలిటీ. మాండమస్ ఇవన్నీ కూడా ఆర్టికల్ 32 ప్రకారంగా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మాండమస్ అంటే ఏంటంటే మాండమస్ ఎమ్ను మనకి తిరగాలేయండి. ఎమ్ చూసినట్లయితే టు గెట్ గవర్నమెంట్ బాడీ పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీస్ అండి. ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలని మాండమస్ చెప్తుంది. ఓకేనా. మాండమస్ అంటే ఇస్ కమాండ్ అండి. మాండమస్ అంటే కమాండ్ టు గెట్ గవర్నమెంట్ బాడీ పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్. మీ వర్క్ మీరు చేయండి అని చెప్తుంది మాండమస్. అండర్ విచ్ ఆర్టికల్ హైకోర్టు ఇష్యూస్ రిట్. హైకోర్టుకి చూసినట్లయితే ఆర్టికల్ 226 ప్రకారంగా వెళ్ళొచ్చు. ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. హూ సెడ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏది ఫండమెంటల్ రైట్ కాదని అంటున్నారు చూడండి. రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీ, ఓకే. ఈక్వల్ జస్టిస్, ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇది ఫండమెంటల్ రైట్ కాదండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడగానే చెప్పొచ్చు అంతే. నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 14 to ఆర్టికల్ 18 అండి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అదే ఆర్టికల్ 25 to 28 ఏం చెప్తుందండి? మనకి మత స్వాతంత్ర హక్కు చెప్తుందండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ కోసం చెప్తుంది. ఆర్టికల్ 19 to 20 ఏం చెప్తుందండి? ఫ్రీడమ్ కోసం చెప్తుంది. రైట్ టు ఫ్రీడమ్. అదే ఆర్టికల్ 23, 24 రైట్ ఎగెనిస్ట్ ఎక్స్ప్లెనేషన్, పీడనం నిరోధించి చెప్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్ డిస్క్రైబ్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
ఏది లేదంటే రైట్ టు ప్రైవసీయా, రైట్ టు ఈక్వాలిటీయా, రైట్ టు ప్రాపర్టీయా, రైట్ టు స్పీచా. రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రజెంట్ ఫండమెంటల్ రైట్లో లేదండి. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో జరిగింది. అంతకుముందు రైట్ టు ప్రైవేట్ 31లో ఉండేదండి, 31A. ఇప్పుడు తీసుకెళ్ళి 300Aలో పెట్టడం జరిగింది. అది ఏ పార్ట్లో అంటే పార్ట్ 12లో ఉందండి. నెక్స్ట్ 227th క్వశ్చన్, వాట్ డస్ రిట్ హెబియస్ కార్పరస్? హెబియస్ కార్పరస్ అంటే ఏంటంటే యూ షల్ హ్యావ్ ద బాడీ అని మీనింగ్ అండి. హెబియస్ కార్పరస్ ఇవన్నీ కూడా మనకి రిట్స్ అండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఎంపీసీ హైక్యూ, ఎంపీసీ హెచ్క్యూ. ఎం అంటే మాండమస్, పి అంటే ప్రొబేషన్, సి అంటే సెరిసరీ, హెచ్ అంటే హెబియస్ కార్పొరేషన్, క్యూ అంటే క్యూ వారంటీ, హెచ్ అంటే షెల్ హ్యావ్ ద బాడీ, హెచ్ అంటే హ్యావ్ ద బాడీ అని గుర్తుపెట్టుకోండి. అయిపోయింది ఆన్సర్. ఇక్కడ హెబియస్ కార్పొరేషన్ అంటే నాంది మూవీలో చెప్తారండి, బాగా చూపిస్తారు హెబియస్ కార్పొరేస్ కోసం. సో యూ షెల్ హ్యావ్ ద బాడీ చెప్తుంది. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్, మీకు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మీరు సుప్రీంకోర్టుకి ఏ ఆర్టికల్ ప్రకారంగా వెళ్తారని అడుగుతారు. ఆర్టికల్ 32. అదే మీకు సుప్రీంకోర్టు హైకోర్టుకి మీరు ఏ రైట్ ద్వారా వెళ్తారు అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అంటే ఆర్టికల్ 32 ఉండాలి. హైకోర్టుకి వెళ్ళాలంటే ఆర్టికల్ 226 ప్రకారంగా వెళ్తారు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ అగైన్ మనకి చూసినట్లయితే హెబియస్ కార్పరస్ మనకి చూడండి. ఇక్కడ నేమ్ ద రిట్ అండర్ ద విచ్ కోర్ట్ ఆఫ్ ఆర్డర్స్ దట్ అరెస్టెడ్ పర్సన్ షుడ్ బి ద ప్రెజెంటెడ్ బిఫోర్ కెన్ ఆర్డర్ టు స్టేట్ ఫ్రీ అండ్ అరెస్టెడ్ పర్సన్ ద మేనర్ ఆఫ్ గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ నాట్ లాఫుల్. అంటే మనకి కొంతమందికి ఏ తప్పు చేయకుండా కొంతమంది మామూలు ఎఫ్ఐఆర్ పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారండి. కొన్ని కేసెస్, అన్ని కేసెస్లో కాదు, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్. అవతల వాళ్ళు కొంచెం బడా ఫ్యామిలీ అయ్యిందనుకోండి, ఇతన్ని ఎలాగైనా హింసించాలి లేదా శిక్షించాలి అనుకుంటే వాళ్ళు కొంచెం ఈ విధంగా ట్రై చేస్తుంటారు. అప్పుడు మనం ఎక్కువ ఏది వాడతామంటే హెబియస్ కార్పరస్ వాడతారండి. ఈ హెబియస్ కార్పరస్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. మనకి నాంది మూవీ అల్లరి నరేష్ది ఆ మూవీలో బాగా ఈ హెబియస్ కార్పరస్ని బాగా చూపిస్తారండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇది డిస్క్రైబ్డ్ ద సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? దేనండి రైట్ టు చూసినట్లయితే సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదండి? ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 32ని అంబేద్కర్ చెప్పడం జరుగుతుందండి. ఆ విధంగా 232 చూసినట్లయితే చూడండి, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ చూసినట్లయితే ఆర్టికల్ 16 అండి. ఈక్వల్ టు ఆపర్చునిటీ ఆర్టికల్ 16. ఆర్టికల్ 18 అంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఆర్టికల్ 15 ఏంటంటే మనకి ఎటువంటి జాతి కుల మత భేదాలు లేకుండా ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే అన్టచబిలిటీ గురించి చెప్తుందండి. 233 చూడండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్? ఆర్టికల్ 16 అండి, పదోన్నతులు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ రైట్ టు అగెనిస్ట్ ఎక్స్ప్లోనేషన్? ఆర్టికల్ 23 అండి. ఆర్టికల్ 23, 24. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ రిలేటెడ్ ప్రివెన్షన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్? ఆర్టికల్ 23 అంటేనే మీకు గుర్తు రావాలి. ఆర్టికల్ 23, ఆర్టికల్ 24. ఆర్టికల్ 23 ఫోర్స్డ్ లేబర్ కోసం చెప్తుంది. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే 14 years లోపు ఉన్న వాళ్ళ కోసం చెప్తుంది. 14 years ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీస్లో వర్క్ చేయకూడదు అని ఆర్టికల్ 24 చెప్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు ఇండియన్ మే ఇష్యూస్? సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఆర్టికల్ 32 అండి, ఆప్షన్ ఏ. అంతే. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్? ఆర్టికల్ 18, అబాలిషన్ ఆఫ్ టైటిల్. అదే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటే ఆర్టికల్ 17 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ ఈజ్ అండ్ సైన్? ఇక్కడ మనకి ఈక్వాలిటీ క్వశ్చన్ చెప్తుంది, ఆర్టికల్ 14 అండి. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే కంప్లీట్గా ఈరోజు మనం 3 పార్ట్స్, ఫస్ట్ యూనియన్ టెరిటరీస్ భారత భూభాగాల కోసం, తర్వాత సిటిజన్షిప్, తర్వాత ఫండమెంటల్ రైట్స్ కోసం, ఈ 3 కాన్సెప్ట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చేసామండి. ఇంతకు మించి క్వశ్చన్స్ ఇంకా ఈ టాపిక్ నుండి వచ్చినా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఈ క్వశ్చన్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ వీడియోస్ చేసి మాకు చాలా రోజుకు 3 వీడియోలు చేయాలంటే చాలా చాలా కష్టం, హార్డ్ టాస్క్ అండి. అవి వీడియో రికార్డ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా హార్డ్ టాస్క్ మాకు.
మీ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, సో ఇంక మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.